హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఏంటి అంటే చాలా సింపుల్గా చేసుకునే బఠానీ కర్రీ అన్నమాట. బఠానీ కర్రీ చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అందులో ముందు మనం ఏమేం కట్ చేసి పెట్టుకోవాలంటే అల్లము వెల్లుల్లి ముక్కలండి, తర్వాత ఆనియన్స్, దానికి కావాల్సిన టమోటా అన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. కొంతమంది టమోటా అలాగే మిక్సీకి వేసైనా మనం తర్వాత అయినా మగ్గించుకోవచ్చండి. నేనైతే ముందుగానే బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పడతాను అనమాట. చూడండి, అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా బాదం వేసామంటే టమోటా పులుపు రాకుండా ఉంటుంది. బాదం ఆర్ కాజు ఏదైనా మిక్స్ చేసుకుంటే మనకి టమోటా పులుపు అనేది ఉండదన్నమాట. చూడండి, అవన్నీ వేగిన తర్వాత ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూడండి, తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది టమోటా పేస్ట్ అది ఇందులో వేయాలన్నమాట. ఇందులో వేసి ఒక 5 మినిట్స్ బాగా ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించాలి. ఒకసారి అలా కలిపిన తర్వాత అందులో మనకు తగినంత ఉప్పు, తగినంత పసుపు, మనకు కారం బట్టి మనకు తగినంత కారం వేసుకోవాలండి. అది ఇంత వేసిన తర్వాత బాగా కొద్దిగా కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ అలాగా పెట్టేయండి. అది బాగా పైకి వచ్చిన తర్వాత మనము పచ్చి బఠానీ ఇప్పుడు దొరుకుతుంది కదండి, ఆ పచ్చి బఠానీ అనేది ఇందులో మిక్స్ చేయాలన్నమాట. చూడండి, ఇది ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, టమోటా పేస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనము ఇందులో పచ్చి బఠానీ నేనైతే కొద్దిగా వేడి నీళ్ళల్లో జస్ట్ అలా ఒక 1 మినిట్ ఉడకబెట్టానమాట. ఎక్కువసేపు మనం టైం కాకుండా ఒక్కసారి అలా కొద్దిగా ఉడకబెట్టిన తర్వాత ఇందులో మనకి కొద్దిగా మార్నింగ్ పూట టైం సరిపోనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే బఠానీ కర్రీ రెడీ. చాలా సింపుల్గా ఎమ్మి బఠానీ కర్రీ. ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు అలా వేసేస్తే బఠానీ టమోటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇది చపాతీలోకి అన్నింటిలోకి ఇష్టం.